Hello and welcome to our channel. This is Madhuri Teja. I'm going to present the best topic. Present అందరూ ఫేస్ చేస్తున్న టాపిక్. ఓకే, దట్ ఈస్ ఒక్క కామెంట్ సరిపోతుంది ఒక కల్మషం లేని నవ్వు మాయమవ్వడానికి. అలాగే ఒక్క మేమ్ సరిపోతుంది ఒక జీవితం నాశనం అవ్వడానికి. నిజంగా సైబర్ బుల్లియింగ్ నాట్ ఎట్ ఆల్ జోక్గా, ఇట్స్ ఏ డిజిటల్ వెపన్. ప్రజెంట్ ఎవరో వచ్చి ఎవరినో తిట్టాల్సిన అవసరం లేదు, ఇంకేదో చేయాల్సిన ఒక్క కామెంట్ కానీ ఒక్క హార్ష్ వర్డ్ సరిపోతుంది ఎంతగానో మైండ్స్ డిస్టర్బ్ అవ్వడానికి. బికాస్ మనం చేస్తున్న ప్రతి కామెంట్ అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, డైరెక్ట్గా వాళ్ళ హార్ట్లోకి ఇంపాక్ట్ అయిపోతుంది. పాజిటివ్ అయితే ఓకే, దే ఫీల్ వెరీ హ్యాపీ. అదే నెగిటివ్ అయితే పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది? సోషల్ మీడియా మనందరికీ ఒక గేమ్ లాగా కనిపిస్తుంది. జస్ట్ ఎవ్రీడే స్క్రోల్ చేస్తాము, డాటా ఉంది, స్క్రోల్ చేసేయాలి, వైఫై కనెక్షన్ ఉంది, మీమ్స్ చూసేయాలి, ఇంతే, రైట్? కానీ అది కొంతమందికి మాత్రం జీవితం. అది ఎలాగా అంటే నిజంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని ఎంతమంది వాళ్ళ బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ఎంతమంది వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, ఇంట్లో కూర్చొని వాళ్ళు సంపాదిస్తున్నారు. అది పచ్చళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేసి పోపు ఉండలు అంట. ఇప్పుడు రీసెంట్గా మొన్న ఎక్కడో వీడియోలో చూశాను, పోపు ఉండలంట, అక్కడ దాకా. జస్ట్ క్లాతింగ్ దగ్గర నుంచి ఇమిటేషన్ జ్యువెలరీ దాకా ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాట్ ఎవర్ దట్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, సో ఎక్సెట్రా. ప్రతిదాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, క్యాష్ చేసుకుంటున్నారు. ఓకే, రీసెంట్గా మనం చూసినట్లయితే ఈ సైబర్ బుల్లింగ్తోనే కదా పచ్చళ్ళు అది ఎంత ఫేమస్ అయిందో మీ అందరికీ తెలుసు, రైట్? అలాగే ఈ కామెంట్స్, ఇన్స్టాలో ఒక కామెంట్ పెట్టడం వల్ల ఒక అమ్మాయిని ఇలాగే సైబర్ బుల్లింగ్ చేయడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది లాస్ట్ ఇయర్. అలాగే ట్విట్టర్లో కామెంట్స్ చేయడం వల్ల ఒక అతన్ని సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఒక లిమిట్ అనేది ఉండదా కామెంట్స్కి? ఒక్క కామెంట్స్. రీసెంట్గా నేను ఎస్టర్డే హ్యావ్ సీన్ ఏ వీడియో, దాంట్లో ఒక ఆంటీ ఇన్స్టాలో మాకెందుకు లైక్ కొడతారు అని అన్నందుకు ఒక అతను రియాక్ట్ అవుతున్నాడు. ఏమని? సామాన్లు బాగుండాలి అంటే లైక్ కొట్టాలి అంటే. ఓకే, అది క్లియర్. సెకండ్, మళ్ళీ ఆవిడ ఇంకొక రీల్ చేసింది, ఇంకొకసారి నా మీద ఇలా కామెంట్ చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ చేస్తాను. మీరు పోలీస్ కంప్లైంట్ చేయాలి అంటే సామాన్లు బాగుండాలి అంటే, ఆ సామాన్లకు వాడే ఏ సామాన్లు అమ్ముకుంటున్నాడో ఏమో. నిజంగా ఆవిడ మొహం చూస్తే అలాగే అనిపించింది నాకు. సామాన్లు అమ్ముకునేవాడికి ఆ సామాన్ల గురించి తెలుస్తుంది, రైట్? అట్లాగా సైబర్ బుల్లింగ్. అప్పటికే ఆ ఆంటీ కళ్ళల్లో నుంచి వాటర్ ఏడ్చి ఆ రెడ్డిష్ అయిపోయి అలా కనిపిస్తుంది. అయినా కానీ వాడు కామెంట్ చేస్తూనే ఉన్నాడు, స్టిల్ సామాను. నెక్స్ట్ వాడు ఇంకా ఆ ఆంటీ ఇంకేమైనా పెట్టినట్లయితే డెఫినెట్గా వాడు దానికి కూడా పెడతారు. అది చేయాలి అన్న కూడా సామాన్లు బాగుండాలి అంటే అని. ఆ సామాన్లు ఏంటో మరి వాడికే తెలియాలి. మేబీ పాతింటి పుట్లో పనిచేస్తున్నాడేమో, రైట్? ఓకే, వాట్ ఎవర్. అయితే ప్రతి కామెంట్ మనం చేసేది వాళ్ళ సోల్లోకి వెళ్తుంది, డైరెక్ట్గా వాళ్ళ హార్ట్ని టచ్ చేస్తుంది. సో బీ అవేర్ ఆఫ్ టైపింగ్. ఒక్కసారి టైపింగ్ చేసే ముందు జస్ట్ థింక్ చేయండి, అది ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్. జస్ట్ టైప్ చేసే ముందు మనం థింక్ చేసుకొని టైప్ చేస్తే చాలా బాగుంటుంది. అది పాజిటివ్గా కంప్లైంట్ చేయండి, అయి ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవేళ వాళ్ళ దాంట్లో మీకు ఏమైనా నచ్చకపోతే జస్ట్ అది ఏదైతే ఉందో దాన్ని మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్పండి. దే విల్ కరెక్ట్ దేర్ సెల్ఫ్. అంతేకాని మీకు మీరు ఇష్టానికి మెసేజ్లు చేసేస్తే దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. దాన్ని ఆన్లైన్లో సైబర్ బుల్లియింగ్ అంటారు. ఒక మనిషి డైరెక్ట్గా మన మీదకి వచ్చి ఏమైనా చేస్తేనే కాదు, ఇలాగ కామెంట్ చేసినా, వల్గర్ మెసేజెస్ చేసినా, లేకపోతే వాళ్ళ ఫొటోస్ని స్క్రీన్ షాట్ తీసి న్యూడిటీ యాడ్ చేసి అది పోస్ట్ చేసిన, ఇవి ఎవ్రీథింగ్ సైబర్ బుల్లింగ్ కిందకే వస్తుంది. లాస్ట్ టైం విజయవాడలో ఇలాగే సైబర్ బుల్లింగ్ చేసిన ఆ అమ్మాయిని సైబర్ బుల్లింగ్ చేశారు వాళ్ళు. అంత ఒక మాస్గా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ వల్ల ఆవిడ సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. సూసైడ్ చేసుకొని చనిపోయింది. అది ఎంత పెద్ద ఇష్యూ అయిందనేది మీకు ఆల్రెడీ మీకు తెలుసు. కీబోర్డు ఉంది కదా అని కీబోర్డ్ వెనకలా దాక్కొని దొంగల్లాగా ఒక కామెంట్, ఒక మెసేజ్ చేసేస్తే సరిపోయిందా?
అట్లాగే చనిపోయిన వాళ్ళకి పరిస్థితి ఏంటి, వాళ్ళకి మీరేమైనా సపోర్ట్ చేయగలరా? ఇఫ్ ఇన్ కేస్ మీ మీద ఏమైనా కేసు ఫైల్ అయితే మీరు దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? జస్ట్ థింక్ చేయండి ఒక్కసారి. వాట్ ఎవర్ యూ వాంట్ టు టైప్, జస్ట్ బిఫోర్ యూ థింక్. కీబోర్డ్ వెనకాల దాక్కొని హీరోస్ అవ్వాలి, కామెంట్ చేసి హీరోస్ అవ్వాలని ట్రై చేసే వాళ్ళందరికీ నిజానికి వాళ్ళ హీరోస్ కాదండి, కోవర్డ్స్ అవుతారు. వాళ్ళకి ఫేస్ లేదు, టు ఫేస్ చేయడానికి ఫేస్ లేదు, బాధ్యత లేదు, ఏదో బాధ మాత్రాన్ని క్రియేట్ చేసి పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంట్లో వైఫై కనెక్షన్ ఉంటుంది, కామెంట్ చేసేస్తారు, వీడియోస్ చూస్తారు, కామెంట్ చేస్తారు, అదే పని. అంతకు మించి ఎర్నింగ్ అనేది ఉండదు. నిజానికి వాళ్ళు ఎర్న్ చేసే వాళ్ళైతే, నిజానికి వాళ్ళకి అంత బిజీ పర్సన్స్ అయితే అసలు కామెంట్ చేసేంత టైం ఎందుకు ఉంటుంది? సోషల్ మీడియాలో అంతసేపు ఉండాల్సిన అవసరం ఏముంటుంది? కేవలం ఖాళీగా పని పాట లేని ఉన్న వాళ్ళు మాత్రమే కామెంట్స్ చేస్తూ ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఇచ్చేస్తూ ఉంటారు. కొంతమంది కామెంట్స్ చూడండి ఎంత చక్కగా చాలా బాగుంటాయి. కొన్ని కామెంట్స్ మాత్రం బాబోయ్ అసలు ఎవరూ చూడలేరు. కనీసం సోషల్ మీడియాలో పిల్లలు చూస్తున్నారు, పెద్దవాళ్ళు చూస్తున్నారు, మరి అలాంటి పిచ్చి పిచ్చి వల్గర్ కామెంట్స్ పెడితే ఏంటి సిట్యువేషన్ అని కూడా థింక్ చేయకుండా ఇష్టానికి టక్క 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 టక్క. అదే ఎగ్జామ్ పెట్టి ఏమైనా క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, ఆన్సర్ రాయండి అంటే మాత్రం పెన్స్ కదలవు. కామెంట్ చేయడానికి మాత్రం కీబోర్డ్ మొత్తం అరిగిపోతుందన్నమాట. అంతా ఊడిపోయేది, ఆ స్విచ్చెస్ అన్నీ ఊడిపోయేంతగా కామెంట్స్ పెట్టిస్తారు. వై మెల్కోండి అబ్బా, మెల్కోండి. కొంచెం అంతా మెల్కొని కొంచెం అంతా థింక్ చేయండి. కొంచెం సొసైటీ కోసం ఆపరేషన్ సింధూర్ లాంటివి చాలా జరుగుతున్నాయి, రైట్? ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది కదా, దాని గురించి ట్రోల్ చేయండి, దాని గురించి ఇంకేమైనా చేయండి. అప్పుడు తెలుస్తుంది మీకు సైబర్ బుల్లింగ్లో మీకు ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎంత ఫైన్స్ వేస్తారు, ఎంత ఫేస్ చేయాలి మీరు అనే విషయం గురించి, రైట్? ఆ తర్వాత సైబర్ బుల్లింగ్, మీరు ఒకవేళ విక్టిమ్ అయితే మేము మీకు ఒకటి చెప్తున్నాను, విక్టిమ్ అయితే మాత్రం డెఫినెట్గా అటువంటి చిల్లర కామెంట్స్కి, చిల్లర మీమ్స్కి, చిల్లర డిస్కషన్కి కూడా మీరు అసలు కామెంట్ బాక్స్ ఓపెన్ చేయొద్దు, ఏమీ అవసరం లేదు. బికాస్ మీరు కరెన్సీ నోట్ లాంటి వాళ్ళు. ఇంతమంది ఏమన్నా సరే ఆ కరెన్సీ నోట్ మారుతుందా, ఆ వాల్యూ చేంజ్ అవుతుందా, అలాగా ఉండండి అంతే. నో కామెంట్స్ బాక్స్ని అసలు ఓపెన్ చేయొద్దు. ఆ తర్వాత ఇంకొకటి, ఇఫ్ ఎనీవన్ ఇటువంటి సైబర్ బుల్లింగ్ని కంటిన్యూగా మీ మీద చేస్తున్నట్లయితే, వాంటెడ్గా చేస్తున్నట్లయితే, ఆర్ ఇంకేదన్నా అయితే 1 or 2 times చూడండి. థర్డ్ టైం మాత్రం డెఫినెట్గా మీకు చాలా సెక్షన్స్ మీకు సపోర్ట్గా ఉన్నాయి. అవి ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అంటే ఐటీ యాక్ట్ 2000 ప్రకారం సైబర్ బుల్లింగ్ ఈజ్ ఎ క్రైమ్. ఎటువంటి క్రైమ్? ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, జైలు శిక్ష అండ్ ఫైన్ తోటి శిక్ష ఉంటుంది. అది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 66C ప్రకారం ఐడెంటిటీ థెఫ్ట్ అంటే మీకు సంబంధించినటువంటి ఐడెంటిటీ అంటే మీ ఫేసెస్ కానీ మీ ఫొటోస్ కానీ యూజ్ చేసుకొని వాళ్ళు ఏదైనా అకౌంట్స్ క్రియేట్ చేసి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతున్నారు. ఈ మధ్య క్లోన్డ్ ఫేస్బుక్, క్లోన్డ్ ఈ యాప్స్ అనేవి ఉన్నాయి, క్లోన్డ్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకొని మరి వాళ్ళు చేస్తున్నారు కదా, అటువంటివి అవి ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు. అది గినక వాళ్ళు చేసినట్లయితే, డబ్బులు అడగడం సో చేసినట్లయితే 3 years వరకు వాళ్ళకి జైలు శిక్ష ప్లస్ 1 lakh జరిమానాని విధిస్తారు. ఆ తర్వాత సెక్షన్ 66D ప్రకారం పర్సనేషన్ అంటే ఫేక్ ఐడీస్ తోటి మోసం చేయడం. ఇప్పుడు లాస్ట్ టైం చూసినట్లయితే జగిత్యాలలో అనుకుంటా ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ లాగా ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని అతను అక్కడ జనాల దగ్గర డబ్బులు వసూలు చేయడం స్టార్ట్ చేశాడు. అటువంటివి చేసినా కూడా అది కూడా సైబర్ బుల్లింగ్ కిందకే వస్తుంది. ఆ తర్వాత దానికి 3 years జైలు శిక్ష ప్లస్ 1 lakh వరకు ఫైన్ అనేది ఉంటుంది.
సో సెక్షన్ 67 ప్రకారం అశ్లీల కంటెంట్ క్రియేట్ చేస్తే, అంటే మీ ఫొటోస్ని వాళ్ళు మార్ఫ్ చేసి వాళ్ళు అటువంటి అడల్టరీ థింగ్స్ని గినక మీ ఫోటోస్కి యాడ్ చేస్తే మాత్రం యాడ్ చేసి పోస్ట్ చేయడం వల్ల ఈ సోషల్ మీడియాస్లో వాళ్ళకి మాత్రం 3 years జైలు శిక్ష ప్లస్ 5 lakhs ఫైన్ అవుతుంది ఫస్ట్ టైం అయితే. అదే సెకండ్ టైం కూడా మరలా మీ మీద అలాగే రిపీట్ చేసినట్లయితే 5 years వరకు జైలు శిక్ష అండ్ 10 lakhs జరిమానా అనేది విధిస్తారు. లాస్ట్ టైం చూసినట్లయితే రష్మిక మందన మీద అది కేసు అయింది కదా, ఈ సెక్షన్ కిందనే వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత 67A సెక్షువల్ కంటెంట్ షేర్ చేయడం వల్ల, అంటే మీరు ఒక ఉమెన్ అయి ఉండి వాళ్ళు మీ మీద సెక్షువల్ కంటెంట్ని మీకు షేర్ చేస్తున్నట్లయితే, తరచుగా షేర్ చేస్తున్నట్లయితే 5 years ప్లస్ 10 lakhs వాళ్ళకి ఫైన్ అనేది వేయటం జరుగుతుంది. ఇది ఐటీ యాక్ట్ 2000 కిందకి వస్తాయి ఈ సెక్షన్స్ అన్ని, ఈ సైబర్ బుల్లింగ్కి. ఆ తర్వాత ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి. ఐపీసీ సెక్షన్ 354D ప్రకారం ఆన్లైన్లో మిమ్మల్ని స్టాకింగ్ చేస్తే, ఎస్పెషల్లీ లేడీస్ని, అంటే తరచూ వేధింపులకి పాల్పడితే, అది మెసేజెస్ చేయడం కావచ్చు, 10 తర్వాత నైట్ 10 o'clock తర్వాత మీకు మెసేజ్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు, లేకపోతే మిమ్మల్ని ట్రోల్ చేయొచ్చు. ఇట్లాంటివి ప్రతి ఒక్క దానికి కూడా ఫొటోస్ని పంపించడం, ఇబ్బంది పెట్టడం, ఇలాంటి స్టాకింగ్ చేసినట్లయితే 3 years వరకు వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అదే సెకండ్ టైం కూడా వాళ్ళు అదే రిపీట్ చేసినట్లయితే 5 years వరకు వాళ్ళకి జైలు శిక్ష ప్లస్ 10 lakhs వరకు ఫైన్ అనేది కూడా వేయటం జరుగుతుంది. ఆ తర్వాత సెక్షన్ 507 ప్రకారము ఫేక్ అకౌంట్స్ని క్రియేట్ చేసి, అంటే మీ పేరు మీద ఫేక్ అకౌంట్స్ని క్రియేట్ చేసి ఎవరినైనా సరే బెదిరించడం కానీ చేయడం కానీ చేసినట్లయితే 2 years వరకు జైలు శిక్ష అనేది పడుతుంది. ఆ తర్వాత 509 ప్రకారం, ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం మహిళల్ని దూషిస్తే, ఎస్పెషల్లీ స్పెసిఫిక్గా ఉమెన్ అని చెప్పి వాళ్ళని అసభ్యంగా దూషించడం కానీ, వాళ్ళని బూతులతో తిట్టడం కానీ, వల్గర్ కామెంట్స్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తే మాత్రం వాళ్ళకి జైలు శిక్ష ప్లస్ ఫైన్ అనేది ఉంటుంది. 5 years వరకు వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ కూడా వేయటం అనేది జరుగుతుంది. సో ఇవి సెక్షన్స్ సైబర్ బుల్లింగ్కి. ఆన్లైన్లో ఎవరైనా మిమ్మల్ని సైబర్ బుల్లింగ్ చేసినట్లయితే ఈ సెక్షన్స్ అనేది వర్తిస్తుంది. సో ఈ సెక్షన్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోండి, తెలుసుకోండి. అండ్ మీరు దయచేసి ఏడవకండి, జస్ట్ ఓపెన్ యువర్ మౌత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్. సరే, ఈ సెక్షన్స్ అన్ని ప్రకారం అసలు ఎలాగా మనము కేసుని ఫైల్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఎవరైనా సరే మిమ్మల్ని కామెంట్ చేస్తూ బ్యాడ్గా, లేకపోతే మిమ్మల్ని ట్రోల్ చేస్తూ, లేకుంటే మీ మీద అసహ్య పదజాలంతో దూషించినట్లయితే, లేకపోతే మీ రీల్స్ని, మీ వీడియోస్ని వాళ్ళు తీసుకెళ్ళి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లయితే, ఇటువంటి వాటన్నిటికీ కూడా మీరు సైబర్ క్రైమ్ పోర్టల్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు త్రూ ఆన్లైన్. అదే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి మీరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే 1091 లేదా 181 ఉమెన్ హెల్ప్ లైన్ సెంటర్కి మీరు కాల్ చేసి మీరు మీ కంప్లైంట్ని అనేది పెట్టవచ్చు. ఇక్కడ ప్రతి కంప్లైంట్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గానే ఉంటుంది. సో ఉమెన్ డోంట్ ప్యానిక్, జస్ట్ థింక్. సో గైస్, ఇక్కడ నుంచి కామెంట్ చేసేటప్పుడు కానీ, ఎవరైనా ట్రోల్ చేసేటప్పుడు కానీ ఈ సెక్షన్స్ని మీరు మైండ్లో పెట్టుకొని కామెంట్ చేయడం చాలా బాగుంటుంది. అలాగే ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఈ సైబర్ బుల్లింగ్ని, వాళ్ళు వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కానీ 1091 or 181 నెంబర్కి కానీ, టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు కంప్లైంట్ని ఫైల్ చేసేయచ్చు. మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతారు. అలాగే అందరికీ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే కామ్గా కూర్చొని మీ బాధని మీరే భరించడం కంటే దాన్ని సాల్వ్ చేసుకోవడమే బెటర్. సో గైస్, ఆల్ ది బెస్ట్. ఉమెన్
విత్ లవ్. వివరణ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు కామెంట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా కానీ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఈస్ యోర్స్ మాధురి తేజ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్.